హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో T5 Pro సంబంధించిన కొన్ని స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ మొబైల్ లాంచ్ డేట్ అయితే బయటపడింది. ఇది మనకి ఈ మంత్ 15th అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారు అనమాట, విత్ 12 PM. మేజర్గా మనకి ఈ మొబైల్లో హైలైట్ ఏమంటే బ్యాటరీ. ఇది వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అయితే రాబోతుంది. 9020 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. జస్ట్ మనకి ఇది 8.2 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఒకసారి అయితే థింక్ చేయాలి, ఇది మనకి బ్యాటరీ పెద్దది కదా. సో ఒకవేళ బ్యాటరీ పెద్దది అయితే మనకి థిక్నెస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా. వీళ్ళు ఇక్కడ ఎందుకు జస్ట్ 8.2 mm థిక్నెస్ మేనేజ్ చేశారంటే ఇక్కడ ఏమైనా మెచ్చుకోవాలి. అంతేకాదు గైస్, ఇది మనకి 120 FPS BGM అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వాడిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్, బట్ ఇక్కడ గేమింగ్ అయితే 120 FPS హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. ఇది కూడా ఏమైనా హైలైట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో ఇంకో ఇన్నోవేటివ్ ఇంప్రూవ్మెంట్ ఏమంటే డిజైన్ అని చెప్పొచ్చు. సో మీరు లాస్ట్ ఇయర్ చూడొచ్చు అనమాట, వివో T3 సిరీస్ కానీ లేకపోతే వివో T4 కానీ, మీరు ఈ రెండు సిరీస్ కానీ థింక్ చేసినట్టయితే డిజైన్ ఓవరాల్గా చేంజ్ చేశారనమాట ఇప్పుడున్న వివో T5 సిరీస్లో. ఈ మొబైల్ సంబంధించిన కలర్ విషయానికి వద్దాం. ఇది మనకి 2 కలర్స్ అయితే రాబోతుంది. ఒకటైతే బ్లాక్ కలర్, ఇంకోటైతే బ్లూ కలర్. ఓవరాల్గా మనకి 2 కలర్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా మాట్లాడుకోవాల్సింది ప్రైస్. ఇది మనకి 30,000 ప్రైస్ అయితే ఉండబోతుంది. 30,000 అనమాట. 30,000 అయితే ఉండదు, జస్ట్ ఇది రూమర్స్ ప్రైసే, కన్ఫర్మ్ అయితే అనుకోవద్దు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మనం డిస్ప్లే విషయానికి వద్దాం. 6.8 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 144 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 nits వరకు బ్రైట్నెస్ అయితే మనకి హై ఉంటుంది అనమాట. ఇది మనకి పీక్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, మీరు ఈ వెబ్సైట్స్లో కంటెంట్ అయితే చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ Qualcomm 7 సిరీస్ ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. Qualcomm Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్. మనకి BGMI 120 FPS హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. Origin OS 6తో రాబోతుంది అనమాట. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏ ఫీచర్స్ లేవనుకోవద్దు. నెక్స్ట్ అయితే కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి జస్ట్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. ఇదే కదా ఇక్కడ ఇంప్రూవ్మెంట్. గైస్, మనకి ఇక్కడ ప్రైమరీ కెమెరా చూడండి 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది సోనీ IMX882 సెన్సర్ మీద రాబోతుంది. అలాగే ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట ప్రైమరీ కెమెరాలో. ఇక సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. సెకండరీ కెమెరా 50 MP ఇచ్చారు, బట్ కాకపోతే అల్ట్రా వైడా లేకపోతే టెలిఫోటో కెమెరా అనేది కన్ఫ్యూజ్ ఉంది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 2 MP ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇచ్చారనమాట. 32 మెగాపిక్సెల్ అంటారు కాబట్టి పర్లేదు అనమాట. సెల్ఫీ ఫోటోస్ కూడా కొంచెం డీసెంట్గా వస్తాయి. డీసెంట్ ఏంది, చాలా బాగానే వస్తాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఏకంగా 9020 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ ఏమని చెప్పాలంటే వివోలు ఇప్పటి వరకు ఇటువంటి బ్యాటరీ తెచ్చింది లేదు. 90 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫైనల్లీ ఇంకా వివో T5 Pro సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాము. మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.